పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత 5 సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. తప్పుడు కేసులు మాది కాదు, మీ పరిపాలనలోనే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించిన ఆయన అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. వరిక పొడిసెల ప్రాజెక్టు అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూ సర్వే కొనసాగుతోందని చెప్పారు. త్వరలో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి ప్రెస్ మీట్ పెట్టి శుద్ధులు, సూక్తులు, గురుగింజ సామెతలు చెప్పాడు. అయ్యా, విగ్రహాల దొంగ అన్నది ఈరోజు కాదు నీ మీద ఉన్న మాట. 25 ఏళ్లుగా నిన్ను విగ్రహాల దొంగ అని చెప్పేసి సాక్షాత్తు మీ బాబాయ్ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు మాచర్ల నడిబొడ్డు పార్క్ సెంటర్లో అంజిరెడ్డి ఎలక్షన్ అప్పుడు వీడు విగ్రహాల దొంగ, వీడికి ఓట్లు వేయొద్దని చెప్పిన రోజు మరి నీ నోరేమైపోయింది? అనేక సందర్భాల్లో గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు అనేక సార్లు విగ్రహాల దొంగ అన్నాడు. అప్పుడు నువ్వేం మాట్లాడలే. నువ్వు ప్రమాణం చేస్తానంటున్నావు. ఈ రోజుకి నీ సహచర నిందితులు ఇందులో సజీవంగానే ఉన్నారు. నువ్వు చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగానే ఉన్నావు. నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకున్నావో, ఎవరి ద్వారా పోయి మా పార్టీ నాయకుల దగ్గరికి పోయావో అవన్నీ మాకు కూడా విదితమే. ఇక తోట చంద్రయ్య హత్య కేసు కానీ, జల్లయ్య హత్య కేసు కానీ నాకేమీ సంబంధం లేదంటావు. ఈ 2 సంఘటనలు జరిగినప్పుడు ఆ గ్రామాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. గుండ్లపాడులో ఎటువంటి ఫ్యాక్షన్ లేదు ఆ రోజు. పైగా మా పార్టీకి సంబంధం లేదు తోట చంద్రయ్య హత్య కేసులు అని చెప్పేసి పలుకుతావు. సాక్షాత్తు మీ ఎంపీపీ తోట శివరామయ్య, చింతా శివరామయ్య మీద కూర్చొని గొంతు కోస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదంట. మరి ఏ పార్టీ వాడు? మీ ఎంపీపీ మీ పార్టీ వాడు కాదా? ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నావా? జల్లయ్య హత్య కేసు, 2 బీసీ నాయకుల్ని హత్య చేయించావు నువ్వు. అనేక గ్రామాల్లో ఇదే రకమైన చిచ్చుబెట్టడానికి ప్రయత్నం చేశావు. అసలు నీ పరిపాలనలో ఈ మాచర్ల నియోజకవర్గానికి ఒరిగిందేంటి? నువ్వు, నీ తమ్ముడు, నీ అనుయాయులు కొంతమంది కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ఆస్తులేందో, నీ ఆస్తుల లెక్కలు కూడా తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. తేలుస్తాం ఖచ్చితంగా. నీ అవినీతి సంపాదనే మరి బయటకు కక్కిస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికల రోజు ఎవరైతే ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత రోజు అరాచకాలు చేశారో, విధ్వంసం చేశారో వాళ్ళని తప్పితే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి తప్పితే సాక్ష్యాధారాలతో సహా ఏ ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాల. ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఆ కుటుంబానికి రాజకీయ అధికారం కావాలి కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని బలిపోసులు చేయటానికి రోడ్లు వేసాం. 160 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం. 70 లక్షలతో సీసీ రోడ్లు వేసాం. గోకులం షెడ్లు కట్టాం. మీ హయాంలో మోకాల్లోతు గుంతలతో ఉన్న తార్ రోడ్లను బాగు చేస్తా ఉన్నాం. రైతులకి
మేజర్లు మైనర్లు అన్నిటినీ కూడా బాగు చేసి చివరి పొలం వరకు నీరు అందించే విధంగా కాలువలు పూడిక చేయటం మొట్టమొదటి పని మేము చేసింది. ఈరోజు నియోజకవర్గంలో రైతాంగం కోసం 84,500 ఎకరాలతోటి వరికపూడిసెల ప్రాజెక్టుకి మరి శ్రీకారం త్వరలోనే చుట్టబోతా ఉన్నాం. మీరు చెప్తున్నారు మీరేదో చేశామో ఆ రోజుల్లోని. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా ఇంకా కొన్ని అనుమతులు రావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల ముందు ఒక అంబటి రాంబాబుని, మొన్న పార్లమెంట్ అభ్యర్థి ఇద్దరు మాజీ నీటిపారుదల శాఖ మాత్రలను పెట్టుకొని ఒక ప్రొక్లైన్లు పెట్టి ఒక కాలువ తీసినట్టుగా తీసి ఫోటోలు తీసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసావు నువ్వు. నేను చెప్తున్నాను, ఈ రోజుకి కొన్ని అనుమతులు రావాల్సిన పరిస్థితి ఉంది. అటవీ శాఖ అనుమతులు మాత్రమే ఆ రోజు వచ్చాయి. ఆ తర్వాత దానికి కావాల్సిన 14,70,00,000 రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖకు పే చేయటం జరిగింది. ఎస్, నేను అన్నాను, రఫా అనుకుంటూ దౌర్జన్యం చేస్తే ఈ నియోజకవర్గంలో తోలు తీస్తాము అన్నా. చట్టపరంగా తోలు తీస్తాము. ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాము. అంటే నువ్వు రఫాలాడిస్తే అంటే చట్టం చూస్తూ తను ఊరుకోవాలా? దానికి నువ్వు వత్తాసా? ఈ రఫా బ్యాచ్కి నువ్వు వత్తాసా? ఆ రోజు చూసాం బోండా ఉమ్మ బుద్ధ వెంకన్న మీద జరిగిన దాడిని. నీ అధికార మదం ఏ స్థాయిలో ఆ రోజు మాచర్ల నియోజకవర్గాన్ని ఒక చెంబల లోయగా, ఒక రాక్షస రాజ్యంగా, ఒక తాలిబాన్ ప్రాంతంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మేము మాచర్ల నియోజకవర్గం 1% అభివృద్ధి చేయలేదా? కళ్ళు లేని కబోదుల్లారా చెప్తా ఉన్నాను. నువ్వు ఏ రోడ్డును పోయినా ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించాలి, 70 ఏళ్ల స్వాతంత్రంలో జరగంది చెయ్యాలి అని చెప్పేసి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే దిశగా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లు కడతా ఉన్నాం. కనపట్టం లేదా 800 కోట్ల రూపాయలు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఖర్చు పెడుతున్నాం. అది అభివృద్ధి కాదా? నాగార్జున సాగర్ పక్కనే ఉన్న తాగునీటికి ప్రైవేటు బోర్ల మీద ఆధారపడి ప్రజలు, నిరుపేదలు 500 నుంచి 800, 1000 రూపాయలు నీళ్లు కొనుక్కుంటా ఉంటే ఈరోజు వాళ్ళ దాహార్తిని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధిగా మీకు కనపట్టలేదా? ప్రతి అడుగు, మా కూటమి ప్రతి అడుగు ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్ర రైతుల సంక్షేమం, ఈ రాష్ట్ర యువత సంక్షేమం, ప్రతి అడుగు ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుంచాలి, అగ్రగామిగా ఉంచాలి. మరి గత 10 సంవత్సరాలుగా విడిపోయిన రాష్ట్రం, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్రం, ఇక్కడికి పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తీసుకొని రావాలి అనే మా ఆలోచనలకి ఈరోజు గౌరవ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మరి సహకరిస్తూ నిన్న అమరావతి బిల్లును కూడా భవిష్యత్తులో ఏ కాలనాగులు కాటేయకుండా అమరావతిని కాపాడే విధంగా ఒక స్పష్టమైన చట్టాన్ని తయారు చేయటం జరిగింది. ఈరోజు దేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే 25 రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇది మా పరిపాలన దక్షతకి, మా నాయకుడు
చంద్రబాబు నాయుడు గారి విజనరీకి నిదర్శనం. మీ హయాంలో ఉన్న పరిశ్రమలు పారిపోయిన పరిస్థితి. ఈరోజు వినూత్నమైన ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలని, మరి అన్నదాత సుఖీభవని 20,000కి పెంచడం కానీ, తల్లికి వందనాన్ని ఎందరు బిడ్డలకుండా అందించడం కానీ, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత ప్రయాణం కానీ, మరి పెద్దలకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాన్ని 4,000 రూపాయలకి, వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం కానీ, ఇవన్నీ మా సంక్షేమానికి నిదర్శనాలు. మత్స్యకారులను ప్రోత్సహిస్తున్నాం, ఆటో డ్రైవర్లను ఇచ్చేస్తున్నాం, నాయి బ్రాహ్మణులను ఇచ్చేస్తున్నాం. అలాగే విశ్వకర్మ యోజన కింద మరి ప్రజలకు ఇచ్చేస్తున్నాం. మెరుగైన రోడ్లు, హాస్పిటళ్ళు, విద్యా విధానాలు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, ఒక నూతన విద్యా వ్యవస్థకు బాటలు వేస్తూ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు అనేక సంస్కరణలకు నాంది పలుకుతూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే, ఈ రాష్ట్రంలో రఫా అంట, పొట్టేళ్లు తలలు నరుకుతారంట. అవును, మీరు సమర్థులే దానికి. ఎందుకంటే బాబాయిని నరికారు కదా, అది బాగా కలిసి వచ్చింది కదా మీకు. అందుకే పొట్టేళ్లు తలల్లాగా ప్రజల తలలు నరుకుతామని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటాడా? అర్థం కాక ప్రజలు జుట్టు బిక్కుంటున్నారు. నిన్న కారంపూడి మీద ఈ కేసులు వదిలించుకోవడానికి మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. మీరు ఆలోచించుకోవాలి, మీకు ఏం జరిగిందో ఆలోచించుకోవాలి, మీ గ్రామానికి ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. అలా కాకుండా రఫా అంటే ఊరుకునే ప్రశ్నే లేదు. ఖచ్చితమైన చర్యలు ఉంటాయి.